పోయే కాలం దగ్గర పడినప్పుడే ప్రభుత్వాలు పెట్టిరేగిపోతుంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు చేస్తున్న ధర్నాలు ప్రతి మనిషిని కూడా కదిలిస్తున్నాయి. విద్యార్థులపై జరుగుతున్న దాడులు చూస్తూ ఉంటే విద్యార్థులు ధర్నా చేయడానికి వస్తే వాళ్ళేదో గోండాలు, రౌడీలు, మావోయిస్టులు అయినట్టు, దోపిడీదారులు అయినట్టు వాళ్ళ పైన చూపిస్తున్న పోలీస్ జులం చాలా చాలా హేయమైన చర్య. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కొద్దిగా కూడా మానవత్వం లేదేమో అని అనిపిస్తూ ఉంది. ఒక వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను. ఆ వీడియో చూస్తే మనసు చలించిపోతుంది. వీడియో చూసిన తర్వాత ఈ పోయేగాలం దాపురించిన ఈ పార్టీల గురించి, ఈ ప్రభుత్వాల గురించి మళ్ళీ మనం చర్చించుకుందాం. చూస్తున్నారుగా విద్యార్థులపై జరుగుతున్న దాడులు. నిర్దాక్షిణ్యంగా విద్యార్థులను ఎలా కొడుతున్నారో, వాళ్ళ పైన విషవాయువులు ఎలా ప్రయోగిస్తున్నారో, బాష్పవాయువును ఎలా ప్రయోగిస్తున్నారో చూడండి. ఎలా నిర్దాక్షిణ్యంగా తోసేస్తున్నారో. వాళ్ళు విద్యార్థులు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా మావోయిస్టులు, దోపిడీదారులు అనుకుంటున్నారా? వీళ్ళు బట్టలు చించేసి వాళ్ళని ఇంత నిరంకుశత్వంగా, ఈ మానవత్వం లేని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యార్థులపై చేస్తున్న ఈ దాడులను ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు దేశంలో. మరి ఇంత దారుణంగా నా విద్యార్థులపై లాఠీ చార్జీ చేసేది? తలలు పగలు కొడతారా విద్యార్థుల్ని? ఇంత దుర్మార్గంగా నా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. ఈరోజు చూశారుగా, పోయే కాలం దగ్గర పడినప్పుడే ప్రభుత్వాలు ఇలా ప్రవర్తిస్తాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాంగ్చుక్ విద్యార్థుల తరఫున ఆయన దీక్ష చేస్తుంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి విద్యార్థులపై దాడి చేస్తూ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాదాపు 5-6 సంవత్సరాలుగా నీట్ పేపర్ ఎలా లీకేజీ జరుగుతూ ఉందో, ఉత్తర భారతదేశంలోనే విద్యార్థులకు ఎక్కువ మార్కులు ఎలా వస్తున్నాయో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి చేస్తున్న మొదటి మిస్టేక్గా చెప్పచ్చు. ఎన్డీఏ కూటమిలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారు పనితీరు ఏ విధంగా ఉందో, నీట్ పేపర్ లీకేజీ ప్రతి సంవత్సరం కూడా నీట్ పేపర్ లీకేజీ జరుగుతున్న తీరు, అక్కడ ఉత్తర భారతదేశంలో విద్యార్థులకు వస్తున్న మార్కులు చూస్తుంటే క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అయితే ఆ నీట్ పేపర్ని రద్దు చేయండి అని అంటున్నాయి. నేనైతే క్లియర్గా చెప్పగలుగుతాను, నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా పెట్టేదానికన్నా మొట్టమొదట ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలను దేశంలో లేకుండా చేస్తేనే ఈ యొక్క పేపర్ లీకేజీ అనేది ఫస్ట్ ఆగిపోతుంది. ర్యాంకుల కోసం ఆరాటంలో విద్యార్థుల దగ్గర ఫీజులు గుంజుకునేందుకు, లక్షలు ఫీజులు వసూలు చేసుకునేందుకు, వాళ్ళకి ఎక్కువ మార్కులు సంపాదించి పెట్టేందుకు, వాళ్ళకి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు సంపాదించి పెట్టేందుకు ఈ కార్పొరేట్ కళాశాలలే ప్రభుత్వాలను కూడా శాసిస్తున్నాయి. కేంద్ర మంత్రులను కూడా తప్పుదారి పట్టిస్తున్నాయి. కాబట్టి దేశంలో ఈ కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ కళాశాలలు ఎప్పుడైతే కనుమరుగైపోతాయో అప్పుడే విద్యా వ్యవస్థ పటిష్టంగా తయారవుతుంది. ఆ తర్వాత దేశం మొత్తం ఒకే ఎగ్జామ్ పెట్టకుండా మల్టీ జోన్ సిస్టమ్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి దేశం మొత్తం మీద.
మల్టీ జోన్ సిస్టంలో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు సపరేట్గా పేపర్ని తయారు చేసి ఎగ్జామ్ పెడితే ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి. అటు రాష్ట్రాలకి పూర్తిగా అధికారం ఇచ్చినా తప్పే, ఒకే పేపర్ దేశం మొత్తం పెట్టినా తప్పే, అది ఆన్లైన్ పెట్టినా ఆఫ్లైన్ పెట్టినా తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వాలను, ప్రభుత్వంలోని మంత్రులను కూడా వాళ్ళు శాసించే స్థితిలో ఈరోజు ఉన్నారు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో కూడా వాళ్ళ మనుషులే ఉంటారు. ప్రతి రాష్ట్రంలో కూడా కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలకు సంబంధించిన మంత్రులు ఎవరో ఒకరు మినిస్టర్లుగా పనిచేస్తుంటారు. వీళ్ళందరూ కూడా కార్పొరేట్ కళాశాలల మనుగడ కోసం దేశంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించున్నారు. నిజంగా ఈ నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు చేస్తున్న ధర్నాకు ప్రతి ఒక్కరి మద్దతు కూడా ఖచ్చితంగా కావాలి అని నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైన పద్ధతిలో సోషల్ మీడియాల్లో నీట్ పేపర్ లీకేజీపై విద్యా వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దించేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా పోస్టులు పెట్టాలి. ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం రావాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను.